ఇంత ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది. ప్రపంచ దేశాలని హైదరాబాదు నగరం వైపు చూడబోతున్నాయి. ఇన్ని దేశాలను ఒక దగ్గరికి మనం రప్పించగలిగిన శక్తి సామర్థ్యం నీకుంటే అమెరికాలో చదివచ్చినావు కదా, 10 ఏళ్లలో ఎందుకు తీసుకురాలేదు? ఫార్ములా ఈ రేస్ అంట. ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినావు స్వామి. అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు. నీకు నాకు పోలిక లేదు. ప్రజల కోణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో నేనున్నా. ఉద్యమం ముసుగులో మొత్తం ఉన్నదంతా ఊడ్చుకపోదామన్న ఆలోచనలో మీరున్నారు. నీకు నాకున్న తేడా ఇది. ఏ రోజన్నా మిమ్మల్ని ఆ కుటుంబ సభ్యులకి ఇట్లా కలిసి చెప్పడానికి మాట్లాడినారా? మీరు 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 ప్రత్యక్ష సాక్షులే కదా. నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. నేను ఎందుకు ఇవన్నీ మీ దగ్గర పంచుకుంటున్నా అంటే, ఇవన్నీ చర్చలు జరగాలి. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన, మొదటి 6 నెలలు మనకు పార్లమెంట్ ఎన్నికల వరకు మనం పరిపాలన చేసింది. ఇలా తర్వాత 10 నెలలు మనం పరిపాలన చేసింది. 10 నెలల్లో నేను తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించండి. విశ్లేషించి మార్కులు ఇవ్వండి. పట్టు వచ్చిందా, పట్టు రాలేదా? పట్టింపు లేకుండా వ్యవహరించిన మీ విధానానికి, పట్టుదలతో నా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న మా విధానానికి పట్టు ఉందా లేదా చూడండి. 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేస్తే సంవత్సరానికి మన ఈ 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కట్టిన నేను. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి. 15 నెలల 1,53,000 కోట్లు ఆయన గారు చేసిపోయిన అప్పులకు తప్పులకు నేను లెక్క కట్టిన, పాయమాలు కట్టిన. ఊర్లలో అంటారు కదా, బందరితో లేరురా పాయమాలు కట్టి చూర్రా అని. సరిగ్గా 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు నేను 88,000 కోట్ల అసలు, 64,000 కోట్ల మిత్తి, దాదాపు 1,53,000 కోట్ల రూపాయలు నేను కట్టిన ఈ 15 నెలలు. ఈ 1,53,000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు నా దగ్గరనే ఉంటే 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక గంటలో చేసి ఉండేటోని. 30 లక్షల పేదోళ్ళ కుటుంబాలకు 5 లక్షల ప్రకారం 30 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఒక్క సంవత్సరంలో కట్టి ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అనుకుంటే అందరికీ ఇల్లు ఇచ్చి ఉండేటోని. నేను అప్లికేషన్లు తీసుకుంటే నాకు ఇల్లు కావాలని అడిగిన వాళ్ళు 25 లక్షల మంది. ఈ 25 లక్షల మందికి నువ్వు చేసిన అప్పులకు నేను కట్టిన పాయమాలు నా దగ్గర జేబులో ఆ నగదే ఉంటే ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అని అనుకుంటే ఇచ్చుండేటోని. ఒక వ్యక్తి ఒక కుటుంబం చేసిన అప్పులకు మొత్తం తెలంగాణను సర్వం వడ్డీ కడితే కూడా ఇది ఒక్క సంవత్సరంతో తీరేది కాదు. ఇట్లా నేను ఎంతకాలం ఉంటే అంతకాలం ఇట్లా కట్టాల్సిందే. ఇంకా పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదు. ఇంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 58 ఏళ్ళని 61 ఏళ్ళకి చేసి ఇప్పుడు ఆ 21 ఏళ్ళు కూడా అయిపోయి రిటైర్ అయిపోతారు. పాతోళ్ళకు కొత్తోళ్ళకి కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. నేను నెలకు 200 నుంచి 300 కోట్లు నాకున్న వెసులుబాట్లు వాళ్ళకి ఇస్తే ఏ మూలకి సరిపోతాయి? ఎవరికి ఇవ్వాలి? నేను 35 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి రూపాయి కూడా లేకపోవడం వల్ల నానా తంటాలు పడి తల తాకట్టు పెట్టి నెలకు 200, 300 పెళ్ళున్నోళ్ళకు, హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నోళ్ళకు, అత్యవసరం ఉన్నోళ్ళకు సర్దుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ 8,000 కోట్లు బకాయిలు పెట్టి ఆయన ఇవ్వని కనిపించాడు. ఎవరు అడగడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని అడగలేకపోయారు. నేను అందరికి కలుస్తా, అందరికి కనిపిస్తా, అందరిని రప్పిస్తున్నా. వాళ్ళు వచ్చి నిరసన తెలుపుతారు. ఇదేదో రేవంత్ రెడ్డి చేసిన తప్పని మీరు అనుకుంటారు. సోషల్ మీడియాలో మళ్ళీ ఆయన్నే పెడతాడు, సచివాలయంలో ధర్నాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అని. ఎవరి లైబిలిటీ ఇది? ఒక చిన్న అటెండర్ రిటైర్ అయితే 50 లక్షలు మినిమం బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక యావరేజ్ ఎంప్లాయీ, గెస్టెడ్ ర్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే 1,15,00,000 నుంచి 1,20,00,000 బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి నెల 1000 మంది మినిమం రిటైర్ అయిపోతున్నారు యావరేజ్గా. సంవత్సరం తిరిగే వరకల్లా ఒక 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారు. వాళ్ళ బెనిఫిట్స్ అనేది 100 కోట్లు నాకు వరదలాగా యాడ్ అవుతున్నాయి. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో. ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి
కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉటకు వస్తుంది, పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉటకు వస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉటకు వచ్చింది. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి, ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది కండలు తిరిగినా అని చెప్తే ఎంతకాలం ఉంటుంది? కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు ఇవ్వండి, నేను కూడా తీసుకుంటా, నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా, బ్యాంకులలో మిత్తి పర్సంటేజ్ తగ్గించుకుంటున్నా. మిత్తి తగ్గకపోతే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చిండే గవర్నమెంట్ ప్రాజెక్టులకు. మీరు రేపు పొద్దుగాల ఎంప్లాయీస్ కాబోతున్నారు, 4% 5%కు ఇవ్వడానికి పొచ్చడి బ్యాంకులు ఉన్నాయి భూమి మీద. కాకపోతే వాడు మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను, నువ్వు దేనికి అప్పు అడుగుతున్నావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం కడతావు, కట్టేదానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎస్టిమేట్స్ ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవి, మళ్ళీ వెనక్కి ఎట్లా కడతావు, దీని ఆదాయం ఎట్లొస్తుంది మొత్తం పేపర్లు అడుగుతాడు. పక్కాగా అప్పిచ్చేటోడు పక్కాగా పత్రాలు అడుగుతాడు, అవునా? దొంగ కాగితాలు డూప్లికేట్ కాగితాలు పక్కన పెడితే వాడు ఎంతైనా మిత్తి అంటే తీసుకుంటాడు. ఈయనకి తెలుసు ఆయనకి తెలుసు, వీడు పారిపోతాడని వీడు కట్టేది ఎగదొబ్బేదే కదా, నాకేం చేసేది ఉందని. కేవలం వాళ్ళ కమిషన్ల కోసము కాళేశ్వరం మీద 1,50,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఇట్ ద రేట్ ఆఫ్ 11%. ప్రాజెక్ట్స్ రిజర్వేషన్ కానీ రివర్ రిజర్వేషన్ల వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీపీ బ్యాంకులు 3 to 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జస్ట్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే దొంగతనం బయటపడుతుందని అడాక్ బేసిస్ మీద వాళ్ళ దగ్గర లోన్ అప్రూవల్ తీసుకొని 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు 10.50 ఆల్మోస్ట్ 11% రేట్లో ఇంట్రెస్ట్లకు తెచ్చింది. నేను 32 సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్ళబడి అధికారులను దాన్ని డెట్ రీస్ట్రక్చర్ చేయించి 5% 6%కు రీస్ట్రక్చర్ చేయిస్తున్నా. నేను నా ఇంటికి రూపాయి రాదు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఈ ఆదాయాన్ని వెల్ఫేర్ కింద డెవలప్మెంట్ కింద తిరిగి రాష్ట్రానికే ఖర్చు పెడతా. నేను ప్రతి నెల నాకు ఒక 500 కోట్లు అదనంగా దీంతో డెట్ రీస్ట్రక్చర్ అయితే ఈ 500 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం వాడతా. ఇట్లా అక్కడక్కడ ఇసుక మాఫియా 2016-17 600-700 కోట్లు ఉన్న ఇన్కమ్ ఇసుక 2025లో కూడా సేమ్ అదే ఉంది, 600-650. మొన్న నెల కింద నాకు కోపం వచ్చి ఏందా దీని కథ తెలుద్దాం అసలు దంచురాని దంచిపిస్తే అంతకుముందు 1.5 వచ్చేది పర్ డే, 1.5 యావరేజ్గా. నేను దంచడం మొదలుపెట్టినాక ఎగ్దాం 3.5 కోట్ల నుంచి 4 కోట్లకు పోయింది. రోజుకు 2.5-3 కోట్ల ఆదాయం పెరిగింది. ఒక్క సంవత్సరానికి 2 కోట్ల యావరేజ్ చేసుకుని 700 కోట్లు. 10 ఏళ్ళల్లో 7,000 కోట్లు ఇసుకలో వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు. ఇసుక మాఫియా వీళ్ళు. మీరు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారు, రేపటి నుంచి మీకు తెలుస్తుంది. ఎందుకు ఈ వివరాలు చెప్తున్నా అంటే, నేను చెప్పిన మా అధికారులు గ్రామ పంచాయతీ నుంచి డిటిసిపి, డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఎక్కడ పర్మిషన్ వచ్చినా ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయండి. ఎంత స్టీల్ కావాలి, ఎంత సిమెంట్ కావాలి, ఎంత ఇసుక కావాలి, ఏడగొన్నాడు లెక్క తీపిరు. ట్యాక్స్ ఎక్కడ పోతుంది, ఆటోమేటిక్ వచ్చి ఖాతాలో పడుతుంది. దొంగతనాన్ని మనం సాంకేతిక నైపుణ్యంతో నిరోధిస్తే లెక్క పక్కాగా తెలుస్తుంది. అందుకే దాన్ని కూడా సెంట్రలైజ్ చేయమని చెప్పిన. మైనింగ్ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని అనుమతులు ఇచ్చేటోళ్లకు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి. నేను మా వాళ్ళని లెక్కలు అడిగితే ఇంతకంటే పెరగదు సార్ అన్నారు. అవునా, అట్లనే రాండి కూర్చోండి. ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్లు వాళ్ళంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, మనకు చదువు లేదు. కానీ నేను ఒక లెక్క చెప్పిన, రాష్ట్రంలో స్టీల్ ఎంత అమ్ముడు పోయింది, సిమెంట్ ఎంత అమ్ముడు పోయిందో లెక్క తీయరి. ఆ స్టీలు ఆ సిమెంట్ ప్రకారం ప్రపోర్షనేట్గా ఇసుక ఎంత అవసరం ఉంటుందో లెక్క తీయరి. ఎందుకంటే స్టీలు సిమెంట్ జిఎస్టీ లెక్క ఉంటుంది కదా. ఆ సేల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయించిన. వాళ్ళకి అర్థం కాలే ఎందుకు చేయిస్తున్నాం. ఇసుక ఎంత అవసరం అవుతుందో 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమవుతుందని లెక్క తేలేదు. నేను అడిగిన రోబో శాండ్ 1 కోటి మెట్రిక్ టన్నులు తీసేవా, 25%. 3 కోట్ల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ఇసుక అవసరం ఉంది. ఈరోజు ఎంత అమ్ముతున్నాం అంటే 1,25,00,000 అమ్ముతున్నాం అన్నాడు. అంటే 1,75,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక దొంగతనం జరుగుతుంది. దొంగలు దొంగిలించి వీళ్ళకి అమ్ముకుంటారు. ఇసుక లేకుండా స్టీల్ సిమెంట్ వాడగలమా, నిర్మాణాలు చేయగలమా? అంటే ఏదో ఒక రూపంలో ఇసుక వాళ్ళ దగ్గరకు పోతుంది కదా. ప్రభుత్వ ఖజానాకు రూపాయి రాకుండా ప్రభుత్వ లెక్కకు దొరకకుండా పోతుంది. కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు. 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రభుత్వ లెక్కలోకి రావాల్సిందే. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎవరినైనా లోపలేయండి, నాకు లెక్క దొరకాల్సిందే అని చెప్పిన.
ఒక్క దెబ్బకు రోజుకి ఇప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంతకుముందు 30,000 35,000 అమ్ముడు పోయేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఇక్కడ కూడా క్రెడాయి వాళ్ళందరూ వాళ్ళని పిలిచి అడగమని చెప్పిన, మీకు ఎంత కావాలో మాకు చెప్పు, మేమే డైరెక్ట్ మీకు డోర్ డెలివరీ ఇస్తామని. ఒకప్పుడు రైతు బజార్లు ఉండేటివి, నేను ఇప్పుడు హైదరాబాద్లో శాండ్ బజార్లు ఓపెన్ చేయించిన. 3 సెంటర్లు పెద్ద పెద్దది చేయించిన. గవర్నమెంటే తీసుకొచ్చి ఇసుక వస్తుంది, ఇక్కడ కావాల్సిన వాళ్ళు చక్కగా అడిగిపోయి కూరగాయలు రైతు బజార్లో పోయి కొనుక్కున్నట్టే కుటుంబాలు తక్కువ రేటుకు వస్తాయి కదా, ఇసుక అడిగిపోయి దొడ్డి ఇసుక 1600, సన్న ఇసుక 1800. అంతకుముందు 2100 సన్న ఇసుక ఉండే, దొడ్డి ఇసుక 1800 ఉండే. సన్న ఇసుక మీద 300, దొడ్డి ఇసుక మీద 200 డిస్కౌంట్ ఇచ్చి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి మీరు ఆన్లైన్లో లారీ బుక్ చేసుకుంటే మీ ఇంటికాడనే ఇస్తాం. మీరు డైరెక్ట్ పోతే అడిగిపోయి తీసుకొచ్చి ఇసుక ఏడ కొనుక్కోవాలి, ఎవరిని అడగాలి, ఏ దొంగోడు అర్ధరాత్రి పూట లారీ తెచ్చిపోస్తాడో, రాత్రంతా మెలకుతూ ఉండాలి, తిప్పలు పోయింది. మైనింగ్ డిపార్ట్మెంటే మీ ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇచ్చే, ఆయనను మందు డెలివరీ ఇచ్చే విధానం తెచ్చి నేను ఇసుక డెలివరీ ఇచ్చే విధానం తీసుకొచ్చిన. దీనివల్ల వినియోగదారులకు వెసులుబాటు దొరుకుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. నేను బిల్డర్స్ అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు ఏం కావాలనో ఇండెంట్ ఇవ్వండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడు కోసమో మీకు వస్తుందా రాదా అని టెన్షన్ ఎందుకు, మంచి బిజినెస్ చేసుకోండి, ట్రాన్స్పరెంట్ బిజినెస్ చేసుకోండి. చట్ట పరిధిలో చట్టపరంగా అనుమతులు తీసుకోండి, నిర్మాణాలు చేయండి, దానికి సంబంధించిన సామాగ్రి కొనుక్కోండి, కొనుక్కున్న ప్రతి రూపాయికి పన్నులు కట్టండి. మంచి పౌరులుగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడదాం. ఇవన్నీ అద్భుతంగా చేసుకుందాం. రేపు జరగబోయే నిర్మాణ రంగంలో మీరు మంచి భాగస్వాములు కావాలి. ప్రభుత్వ ఉద్యోగుల గురించి, ప్రజాప్రతినిధుల గురించి 35 సంవత్సరాలు 30 ఏళ్ళు యావరేజ్గా మనం వేసుకుంటే 3 రకాలుగా ఉంటామంట. చేరిన మొదటి 10 సంవత్సరాలలో గరం ఉంటామంట, రెండో 10 సంవత్సరాలలో నరం అయిపోతామంట, మూడో 10 సంవత్సరాలలో బేషరం అవుతామంట. ఎవ్వరం మనం అట్లా కావద్దు. ఇది ఒక నానుడి మాత్రమే, ఈ నానుడి మన దరి చేరొద్దు. చేరిన గరం మనం రిటైర్ అయ్యే వరకు అట్లనే ఉండాలి. గరం నరం బేషరం అనే విధానం ఉండొద్దు, దాన్ని దర్దాపులకు రానియొద్దు బేషరం అనే విధానాన్ని. అందుకే 20 ఏళ్ళు అయినా పాలిటిక్స్లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే. ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలంటారు, ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలి, అప్పుడప్పుడు ఇట్లా ఎట్లా మాట్లాడతాడు, కొంత హుందాగా వ్యవహరించాలి కదా అని. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. జానారెడ్డి గారు హుందాగానే పెద్ద మనిషిలాగా వ్యవహరించిండు, కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్ని మొత్తం మంట కలిపిండు కదా కేసీఆర్. అందుకే 20 ఏళ్ళైనా 2004 టైంలో ప్రజా జీవితంలో రావాలని మొదలుపెట్టిన ప్రయాణం 2024 20 ఏళ్ళు పూర్తయింది. 20 ఏళ్ళలో మొదటి రోజు నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు టెంపర్మెంట్, ఈరోజు ముఖ్యమంత్రి కూడా నా టెంపర్మెంట్లో చేంజ్ లేదు, విజ్డమ్లో చేంజ్ ఉంది. ఎందుకంటే జడ్పీటీసీ ఉన్నప్పుడు జడ్పీటీసీగా వ్యవహరించిన, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు దేశ స్థాయి ఇష్యూసు, పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు ఒక విజ్డమ్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్గా నాకు ఒక విజ్డమ్ ఉండాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉండాలి. విజ్డమ్లో నేను అప్గ్రేడ్ చేసుకుంటున్నా నా స్కిల్ని, అంతే తప్ప టెంపర్మెంట్ని మనం లూజ్ అవుతే మనం చేయాల్సిన న్యాయం చేయలేము. ఈరోజు ప్రభుత్వంలో రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు, సబార్డినేట్స్ అవుతారు. అప్పుడు అంత ఫ్రీగా నేను మీతో ఇట్లా మాట్లాడలేను. రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలు వచ్చినప్పుడు మీకు మీ పై అధికారులు ఉంటారు, మీకు మాకు మధ్యలో చాలా ఏమంటారు లెవెల్స్ ఉంటుంది. చేరబోయే ముందు మీ అందరితో అన్ని విషయాలు పంచుకోవాలన్న ఆలోచనతోటి బాగా పనిచేయండి. ఈ తెలంగాణను మనం నిర్మించుకొని ఒక మంచి అద్భుతమైన రాష్ట్రంగా, ఇంత గొప్ప రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ రాష్ట్రం ఈ ప్రజల కోసం పనిచేసే అవకాశం రావడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. మీరు ఎప్పుడు పనిచేసే ముందు రోజు పొద్దున లేవగానే 2 నిమిషాలు ఆలోచన చేయండి, నేనేమైనా తప్పులు చేసినా నేను ఒక నిమిషం, ఇంకొక నిమిషం ఈరోజు తప్పులు చేయకుంటే ఎట్లుండాలి. 2 నిమిషాలు ఉదయం నిద్ర లేవగానే ఆలోచన చేసుకుంటే 90% తప్పులు చేయం మనం. ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా జరిగినా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నూతన నియామకాలలో చేరబోతున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఆత్మ పరిశీలన. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.